ఓకే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదకులవాడ ఒడ్డే కాసులవాడ శ్రీనివాస గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి శ్రీనివాస గోవిందనే నమః. భూదేవి వెంకటాచల పుష్కరణి ఆదివరాజ స్వామి గోవిందనే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. అహోబిల మాలవ క్రోడ కారంజ భార్గవ యోగానంద చక్రవర్త పావన నవమూర్తి నరసింహస్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలత్వం సర్వతోముఖం నృసింహం ఈశ్వరం భద్రం వృక్షం నమామి. శ్రీ అన్నవర ప్రభా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. అయోధ్య ప్రవాస దశరథ మహారాజ కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో జయ హో జయ హో. సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి గోవింద గోవింద. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ యొక్క వ్యాస భగవానుడు మనకి ఈ భాగవతాన్ని అందించాడు. ఈ భాగవతం కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ ఈ భాగవతాన్ని మనం వినము. భాగవతాన్ని వినాలని కోరిక కలగాలన్నా కూడా ఆ భగవంతుడి యొక్క కృష్ణ పరమాత్మ రామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఎలా వేలా ఉండాలండి. కృష్ణ పరమాత్ముడు 14 నామాలు ఇచ్చాడు దుర్గామాతకి. ఒకసారి వచ్చింది కాబట్టి అమ్మవారు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాన, శారద అని 14 నామాలు ఇచ్చాడు కృష్ణ పరమాత్ముడు. ఆ ఇద్దరు కిలాద్రి పర్వత మీద ఉన్న ఆ పెద్దవాడ విజయవాడ మీద ఉన్న అమ్మవారికి 14 నామాలు ఇచ్చాడు. మరి అమ్మవారు ఎంతో మంది ఈ తుఫానికి వర్షానికి ఇద్దరు కిలాద్రి పర్వత మీద అమ్మవారే ఉంది అక్కడ. కానీ అమ్మవారి కూడా చేతులు ఎత్తేశారు. చూసారండి, ఎవరు ఏం చేయలేడు. కాలజ్ఞానంలో బ్రహ్మగారు ఏం రాశారో దాని ప్రకారం జరిగిపోవాల్సింది. అందుకోసం దేవతలు కూడా చేతులు ఎత్తేస్తారని చెప్పి ఎవరికి సంబంధం లేదు. ఎవరి ధర్మాసనంలో వెళ్ళిపోవాల్సింది. కోసం అమ్మవారికి నమస్కారం చేసుకోవడమే. నా టైం వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళిపోవాల్సింది ఏం లేదు. అందుకోసం ఎప్పుడు భగవంతుడిని కొలుసుకుంటూ ఆ భగవంతుడు ముందు పెట్టుకొని నన్ను ముందుకు నడిపించి స్వామి కృష్ణ గోవింద నారాయణ వసుదేవ అమ్మ దుర్గామాత కృష్ణ సహోదరి. ఈ ప్రకృతి నీది, పురుషుడు భగవంతుడు. ఈ ప్రకృతిలో నుంచి మనం వచ్చాం. ఈ ప్రకృతిలో నుంచి పురుషుల్లోకి వెళ్ళాలి. నారాయణుడు నారాయణి అమ్మవారు, నారాయణుడు ఆ కృష్ణ పరమాత్ముడు. చూసారండి, ఇద్దరు పేర్లు ఒకటి ఉంటుంది. అందుకే ఇందాక నారాయణి అని ఒక నామం ఇచ్చాడు. కృష్ణ అనే నామం వాడు ఇచ్చాడు. కృష్ణుడికి తన సహోదరికి భేదం లేదండి. అలా కృష్ణ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా శుభమే జరుగుతుందండి. దీని గురించి మనమే భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. కృష్ణ తత్వం అంటుంది, ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళని నేను సంసారాన్ని నుంచి పైకి లాగేస్తాను. సాగరాన్ని నుంచి, సముద్ర సాగరం అంటే సముద్ర సాగరంలో ముంచేటువంటి అదేనండి. ముంచేటువంటి భాష సరే,
విధంగా నిన్న దేనికాసుర వధ, ఆ దేనికాసుర వధ అయిపోయింది. ఖాళీ మాత్రం కూడా చాలా వరకు వెళ్ళిపోయామండి. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తున్నాడంటే, నన్ను ఎవరైనా ఆర్తిగా పిలుచుకున్నారా లేదా, అక్కడ భగవంతుడు చూశాడు వాళ్ళందరినీ. తన గురించి ఆర్తి చెందేవారు ఉన్నారు, నేను వీళ్ళకి దక్కాలి అని అనుకున్నాడు పరమాత్మ. అప్పుడు పరమాత్మ ఒకసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడవుగా చేసేసి ఆ ఖాళీయుడు చుట్టుపక్కల దాన్ని స్వామి పెంచేశాడు. ఖాళీయుడు ఎప్పుడు పెంచేశాడో ఖాళీయుడు విడిపోయి ఎక్కడో పడిపోయాడు. ఖాళీయుడు నెత్తులు కప్పుకొని పట్టు వదిలేసి ఎక్కడికో మళ్ళీ ప్రారంభంలో పడిపోయాడు. ఖాళీని తోక పట్టుకొని మరలా ఎగిరి పడగల మీద ఎక్కాడు స్వామి. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దానిని తొక్కుతూ ఉండేవాడంట స్వామి. మనులతో కూడిన ఖాళీని పడగలు ఆయన నాట్యం చేస్తే రంగస్థల మండపం అయిపోయింది. అది మనులతో ఉందంటే వెలిగిపోతుంది. ఖాళీ శిరస్సులు, గోపకలు గోపకాంతులు అందరూ ఆ యమున ఒడ్డున సంతోషంతో శభాష్ కృష్ణ అని ఆ భగవంతుడిని అందరూ కొనియాడుతూ ఉన్నారు. వారి అరుపులు మాటలు పాటలయ్యాయి. ఆ కృష్ణ పరమాత్ముడికి యమునా నది తరంగంలో మధ్యలో ధ్వనులయ్యాయి. సారస పక్షులు ఇక తమ కొరడ మీద ఎగరగలమనే ఆనందంతో చేసుకున్న వాటి కూతలాయని పక్కన వాయిద్యములయ్యాయి. కొన్ని పక్షుల పైన ఎగురుతూ ఉండేవి. ఆ పక్షులు ఈ ఖాళీయుల యొక్క లోనించి వచ్చే ఆ విషానికి చనిపోయినాక పడిపోతుంది. మాకు భయం లేదని ఆ పక్షులు ఎగురుతూ ఉన్నాయి. ఇక తాము ఆ కొరడ మీద ఎగరగలం ఆయన ఆనందంతో రెక్కల చప్పుడు చేస్తూ ఉంటే అది కూడా వాయిద్యాలు అయిపోయినాయట. దేవతలు ఆకాశం అని నిలబడి చూస్తూ ఉన్నారు. ఆయన పడగల మీద ఎక్కి తొక్కుతుంటే తలలో పగిలిపోయి చిత్రమైపోతున్నాయి. లోపల ఉన్న మనులు చెల్లా చెల్లైపోతున్నాయి. దాని నోట్లో నుంచి ఎత్తులు దారులుగా కారి నీటిలో పడిపోతుంది. అప్పటి వరకు విషముతో నల్లగా ఉన్న నీటిపైన నెత్తులు పెట్టుగా మారిపోయింది యమునా నది. ఖాళీయుడు శోషించిపోయి నీటిలో పడిపోయి చిక్కులు చేసిందండి. ఖాళీయుడికి చాలా మంది భార్యలు ఉన్నారండి. వాళ్ళు తమ బిడ్డలను ఎత్తుకొని తన ఒంటి మీద ఉన్న ఆవరణలో చిక్కుపడి చెల్లా చెదరైపోతుండగా ఉప్పుముడులు వెళ్ళిపోగా పెట్టుకున్న పుష్పములు రాలిపోతుంటే ఒంటి మీద పట్ట సరిగా ఉన్నదా లేదో కూడా చూసుకోకుండా పరుగు పరుగున అక్కడికి వచ్చి చంటి పిల్లలతో కృష్ణుడి పాదముల దగ్గర పడి అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు అందరూ కలిసి. క్రూరాత్ముల దండింపగా కారునిపై అవతరించి తన వెడినీటి పురాత్ముని ఈ క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు సాధు గుణము గుణాక్ష. ఓ పరమేశ్వర, ఓ ఈశ్వర, నీవు అంతటా నిండి ఉన్నవాడవు, అంతటా నిండి ఉన్న పరమాత్మ ఈవేళ కృష్ణ భగవానుడుగా అవతరించావు. నీవు దుష్టులైన వారిని దండించడానికి అవతారం స్వీకరిస్తావు. కాబట్టి మా భక్తను దండిస్తావు. నీవు చేసిన పని తప్పు అని కానీ మా వారిని ఇలా ఇబ్బంది పెడుతున్నామని కానీ ఆయన కళలను నీవు తొక్కేస్తున్నామని కానీ ఒక్క మాట కూడా మేము అనమని వాళ్ళు అలా చెప్పుదలుచుకున్నారండి. ఇతను క్రూరుడేనండి, కాదనుకోవాల. నువ్వు చేసిన శిక్షలో నువ్వు దండిస్తూ ఉన్నావు. పడగల మీద కాలంలో తొక్కేమ చిత్రం అయిపోయారు. మేమేమీ కాదనుకోవాలి. దుర్మార్గులు శిక్షించేదానికే మీరు వచ్చారు స్వామిని ఆ భార్యలందరూ చెప్తూ ఉన్నారు. కృష్ణుడు పాదాల మీద పడి ఎట్టి తపము చేసినమో ఎట్టి సుకర్మములు ఆచరించెనో ఎట్టి నిజము పలికెనో ఈ పని పూర్వ వైభవమునందు మున్నెట్టి మహానుభావులకి ఎన్నడు చేరువగాని నీవు నేరెట్టి వినోదలీల తలకెట్టి నటించెదవి పనీతుడిపై. ఈ ఖాళీ పూర్వం ఎంత పుణ్యం చేసుకున్నాడో, ఏం తపస్సు
ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, ఎటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో, మహాత్ములైన వారికి కూడా దర్శనమని నీ పాదపద్మములు ఈ వేళ మా భక్తుల తల మీద నాట్యం చేస్తున్నావయ్యా గోవిందా అని వాళ్ళు ఆనందపడుతున్నారు. అతని శిరస్సులన్నీ నీ పాదముల ధూళి చేత అలంకృతమయ్యాయి. ఇవాళ మా భర్త ఎంత పుణ్యాత్ముడు, అంత గొప్పవాడు దృష్టిలో ఉపయోగపడలేడు అని వాళ్ళంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చామంటున్నారు. అంతే కదండి. ఆ కాళీయుడు ఏమేమి తప్పు చేశాడో, ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, అందుకోసం అతనికి అంత అదృష్టం కలిగింది స్వామి. ఈ పాద స్పర్శ మహాపురుషులు కూడా ఆ ధూళిని అంటుకోలేదు. అటువంటి ఈరోజు మా భర్త ఎంత పుణ్యం చేస్తున్నాడని ఆ కాళీయుడు భార్య. కాళీయుడు అంటే సత్వమేనండి, కానీ కామరూపులు మీరు ఎవరైనా అవుతారు. అందమైన వాళ్ళగా తయారవుతారు, మళ్ళీ వాడి స్వభావం వాడి స్వభావంలో ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడు మానవ రూపం దేవత రూపం పెడతాడు. అటువంటి ఇచ్చాడు భగవంతుడు. కొన్ని జీవులకి అలాగే ఉన్నాయి. ఈ విధంగా లక్ష్మీదేవి నీకు భర్తగా పొందడానికి ఎన్ని నోములు చేసిందో స్వామి, ఎన్ని వ్రతములు చేసిందో, ఎంత తపస్సు చేసిందో, అన్ని నోములు, అన్ని వ్రతములు, అన్ని తపస్సులు చేస్తే లక్ష్మీదేవి చెందిన వైభవం ఏమిటి అంటే, మహిళలందరూ కూడా అత్యుత్తమముగా చెప్పబడిన తొలి మహిళారత్నమైన లక్ష్మీదేవి నీ పాదముల కంటిన ఒక రేణువు స్వతంత్రంగా పుట్టుకునే అధికారమును పొందినది. మరి మా ఆయన విషయంలో వస్తే స్వయముగా నీ పాదములే ఆయన తల మీద నాట్యం చేస్తూ ఉన్నాయి. ఈ వేళ లక్ష్మీదేవి కంటే మావారే గొప్పవారిని ఆ కాళీయుడు వారి చేస్తూ ఉన్నారు. అంతే కదండి. రుక్మిణీ మాత ఆ కృష్ణుడు గురించి ఎన్ని వ్రతాలు చేసిందో, ఎన్ని నోములు చేసిందో నారదుడు చెప్తూ అంటే ఆ యొక్క కృష్ణుడి యొక్క, ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క ఇలా గుణాలు వింటూ అసలు కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడని చెప్పిందే కానీ ఎక్కడ చూడాలి. అటువంటి నీకు ఎన్ని సేవలు చేస్తే ఆ ధూళికరం అందుతుందో స్వామి. లక్ష్మీదేవి స్వామి పాదాలు పట్టుకుంటుంది కదా, ఆ ధూళికరం ఏదన్నా ఉంటే. కానీ ఈనాడు నా భర్త తల మీద నువ్వు నాట్యం చేస్తున్నాడంటే ఎంత గొప్పవాడు నా భర్త అని చెప్పుకోండి. వాళ్ళ ఈశ్వరుడు ఎలా స్తోత్రం చేస్తున్నారో చూడండి. వారు చేస్తున్న ఈ స్తోత్రం ఈశ్వరుడు ప్రసన్నమై తీరాలి. మనం కూడా గొప్ప స్తోత్రాలు చేస్తూ ఉంటామండి. ఆ స్తోత్రాలు వేరే స్తోత్రాలు ఏదో మనకు కావాల్సిన కోరికల కోసం చేస్తూ ఉంటాం. భక్తులు అనేవాడు ఏ కోరిక ఉండదు. తెలిసిపోయింది తత్వం. ఈ జన్మ ఇలా వస్తూనే ఉంటుంది. వస్తూ వెంటనే పోతూ అంటే ఎన్ని జన్మల నుంచి వస్తున్నావో, ఎన్ని జన్మలు పోతున్నావో, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని రోజులు జీవులు. సో ఒకసారి అనుకుంటే ఎన్ని జీవులు, అటువంటి మన కళ్ళ ముందే ఏమీ తెలియని జీవులు అక్కడ ఎన్ని బాధలు పడుతున్నారు. మరి భగవంతుడిని మనం తెలుసుకొని, భగవతత్వాన్ని తెలుసుకొని, ఇది శరీరం నాకు పనిలేదు, మరలా మరలా వచ్చి శరీరం ఒక తల్లి గర్భంలో పుట్టి మరలా ఈ భూమి మీద వచ్చి ఎన్నో ఈతి బాధలు చిన్నప్పటి నుంచి, ఆ ఈతి బాధల్లో ఆ కష్టాలు పడే రోజులు, ఆ ఎన్ని పడే రోజులు భగవంతుడిని తెలుసుకొని, భగవతత్వాన్ని తెలుసుకొని, ఆ నారాయణ కృష్ణ పరమాత్మని ఇక మరలా ఈ శరీరం లేకుండా చూసుకోవడమే మానవ జన్మ. ఇవైన శరీరం లేదా అంటే ఉండదు. ఇంకా ఈ లేదు భగవంతుడు ఐక్యమైపోతుంది. కానీ నిజంగా రావాలంటే ఐక్యమైపోవాలి. ఇక్కడ వస్తూ ఉండాలి. కృష్ణ నీ యొక్క లీలలు వింటూ ఉండాలి, నీ లీలలు చదువుకుంటూ ఉండాలి. వెళ్ళిపోతే ఏమొస్తుంది, కృష్ణ నీ గురించి ఆనందంగా వినాలి అని మనస్తత్వం మనకి నిజంగా ఉండాలి. మోక్షం ఏముందండి, మోక్షం ఇస్తాడు భగవంతుడు, వెళ్ళిపోతాడు. దీని వల్ల ఏమన్నా ఉందా లేదు. కానీ ఇక్కడ వస్తూ ఉండాలి, భగవంతుడి గురించి తెలుసుకుంటూ ఉండాలి, ఆయన లీలలు తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క గొప్ప పౌరుషాన్ని తెలుసుకోవాలి. కృష్ణ లేదు ఎంత ఆనందంగా ఉన్నాడండి. ఏ చక్ర అంటే చక్రం అంటే కృష్ణుడు ఎంత ఆనందంగా ఉన్నాడు. శంఖో పట్టుకొని ఇలా ఊరుకుంటే కృష్ణ పరమాత్ముడు అసలు ఆ రూపాన్ని చూసుకుంటే నిజమైన రూపంగానే మనం చూస్తే ఆ వెంకటేశ్వర రూపం, ఆ కళ్ళు, ఆ చెంపలు, ఆ ముక్కు, స్వామి చిన్న చిన్న పెదాలు, ఆ యొక్క కంఠానికి 3 గీతలు చక్కగా రూపాలు ఇక్కడ దాకా, స్వామి యొక్క భుజాల దాకా రెండు నలుగులాంటి పురులు, స్వామి ఎంత అందంగా ఉన్నాడండి స్వామి. ఆ కృష్ణ పరమాత్ముడు ఆ రోజు రథం మీద ఆ సింగు అవుతుంటే చూసిన వాళ్ళే అదృష్టం.
లక్ష్మీదేవి పొందని వైభవం ఈ పేడ నా భర్త పొందాడు. ఇంత గొప్ప తపస్సు చేశాడు. దయచేసి మా మనవిని కూడా నీవు వినవలసింది. ఏ లక్ష్మీదేవి అయితే పొందలేని వైభవాన్ని నా భర్త పొందాడయా అని ఈ సర్పరాజు యొక్క భార్యలందరూ చెప్తూ ఉన్నాడు. భార్యని భార్యలు మమ్ము పెళ్లి సేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చు కావు భక్తవరదా నీవు సేయు పెళ్లి నిత్యంబు భద్రంబు పిన్ననాటి పెళ్లి పెళ్లి కాదు. ఎంతో చక్కటి ప్రతిమూడు. ఈశ్వర, మా తల్లిదండ్రులు ఈ కార్యములు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్యుడని, ఇతన్ని ఎవరూ ఎదిరించలేనని, ఇతనుకున్న ఐశ్వర్యం చాలా గొప్పదని మమ్మల్ని ఇతనికి పెళ్లి చేశారు. మా 5వ తరం మా పసుపు కుంకుమలో ఇతని ఆయుర్దాయంలో ముడిపడి ఉన్నాయి స్వామి. ఆనాడు మా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తే మాకు పసుపు కుంకుమలు వచ్చాయి. 5వ తరం వచ్చింది. మా మెడలో నగల సుఖం వచ్చింది. అవి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. కానీ ఉండవు అని నీవు తెలియజేస్తున్నావు. ఉంటాయండి, ఉండవు. ఏం చేసేదో ఖాళీని మనం చూసుకున్నాం. చక్కగా పెళ్లి చేశారు. ఖచ్చితంగా ఈయన ఉంటారు, 5వ తరంగా ఉంటుంది, ఇవి హ్యాపీగా ఉంటుంది అనుకున్నారు. ఉంటారా? నమ్మకం లేదు. మనుషులు ఏముంది, ఏమి జరుగుతుందో తెలియదు. అంటే వెనక ఒకటి ఉంది కర్మ. కోసం భగవంతుడికి సంబంధం లేనే లేదండి. వెనక ఒక కర్మ ఉంది. ఆ కర్మ మనల్ని నడిపిస్తుంది. దారిలో దారి ఉంది ఆ కర్మ. అది మొదలు అక్కడికి వస్తామని కుక్కలు పట్టుకొని పీకేస్తుంది. అందరినీ పోయింది. నన్నే ఎందుకు కన్న పీకింది? నేను చేసిన పాపం. దాన్ని పోవడంలో కొట్టాను. 100 కేజీలో దాన్ని పీకింది. దానికి ఏం తెలుసుకోవడం? అలాగా కర్మ దారిలో కాసుకొని ఉంటుంది. ఈ విధంగా చెప్తూ ఉంది. నీవు అనాథనాథులు, నీవు అనాథులకే ప్రధానమైన నాథులు. అటువంటిప్పుడు నీవే మమ్మల్ని అనాథులు ఎలా చేస్తావు స్వామి? కాబట్టి నీవు మమ్మల్ని అనాథులు చేయకూడదు. మా భర్త దుర్మార్గుడు అయినా మా కోసం నువ్వు ఇప్పుడు మాకు భర్తను ప్రదానం చేస్తే ఇది మాకు నిత్యము భద్రము. అంటే ఇందాక మా భార్య మా తల్లిదండ్రులు చేసిన పెళ్లి వాళ్ళు నిజం అనుకున్నారు. 5వ తరం ఉండదులే అనుకున్నారు. లేదు, వెళ్ళిపోతుంది 5వ తరం. నువ్వు చేసిన పెళ్లి మాకు భద్రము అని కృష్ణ పరమాత్ముడు అడుగుతున్నారుగా. నీవు సేయు పెళ్లి నిత్యము భద్రము, చిన్ననాటి పెళ్లి పెళ్లి కాదు. ఈ విధంగా చెప్తున్నారు. మా ఆయన పరిస్థితి మారుతుంది, బుద్ధిలో మార్పు వస్తుంది. ఈ దెబ్బతో పాప పనులన్నీ మానేస్తాడయా. మా 5వ తరం నిలబడుతుంది. అందుకని ఈశ్వర, ఆనాడు మా నాన్నగారు కట్టించిన తాళి ఉన్నది, ఆ పెళ్లి నిజం కాదు. ఇప్పుడు నీవు మాకు పసుపు కుంకుమలు తీర్చబెడితే అది నిజమైన పెళ్లి. భక్తుల కోరికలను తీర్చే స్వామి మాకు పత్తి భిక్ష పెట్టవలసిందని ఖాళీని భార్యలందరూ వెళ్తున్నారు. మనకు కూడా పెళ్లి. మనకు తెలుసా ఎన్ని పెళ్లిళ్ళు జరిగాయో, ఎన్ని వెళ్ళిపోతున్నాయో ఎవరు తెలిసింది? విస్తరాలలో తమ్ముడు 80 రకాల కోట్ల పెడతారు. నేను చూశానండి హైదరాబాద్. ఒక పెద్ద ఇస్కాన్ సంస్థలో ఉన్న చౌదరిస్తుండేవాడు. నేనెలా పెళ్లి 30 రకాల కూరలు పెట్టాడంట. పొయ్యిలో చెప్పాడు ఇస్కాన్. ఎంత పెద్ద ప్లేట్ అంట. ఆయన పెట్టాడని ఆయన తమ్ముడు, ఆయన అన్న కూతురు కొడుకు, ఆయన 40 రకాలు ఉందా? వాడు అసలు ఇస్కాన్ ఉందా? ఉండదు. 40 రకాల కూరలు పెట్టి ఎవరు తింటాడండి? 30 రకాలు ఇస్రాకు పెద్ద పెట్టుకో. ఇదంతా తీసుకుపోయి దెబ్బలైపోయా అన్న మతాన్నపూర్ణేశ్వరి భిక్షాందేవి హర మహాదేవ శంకర. వచ్చిన వాడు తృప్తిగా అన్నం తిని ఇంత మంచి భోజనం పెట్టారు. 4 రకాలు పెట్టిన ఆయన ఉంటాయని చెప్పి 4 నక్షత్రాలు వేసేసి మంగళకారం మంగళాశాసనం 1000 కాదు 1000 వద్దులు అని చెప్పి వెళ్ళిపోతే
డబ్బంతా వేస్ట్ చేస్తున్నావు. భగవంతుడి డబ్బు అందుకోసం ఈరోజు పెళ్లిళ్ళు కూడా నిలబడుతున్నారు. ఎక్కువ విడాకులు అయిపోతుంది. ఎందుకంటే మతాలను పోగేసుకుంటే నిలవేస్తున్నారు. అందుకోసం సాఫ్ట్వేర్ కాబట్టి ఇంకొక వేరు కావుతుంది. ఆ వేరులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఆ వేరు చిత్ర మొదలైపోతుంది. కనుక మనం పెట్టే ఆహారం కూడా పరమ పవిత్రమైంది ఉండాలి. మెయిన్ ఈ ఆహారంలో ఉందని పూర్తిగా వచ్చేసి హాయిగా వాళ్ళని దీవించిపోతే అంతకంటే ఆనందం లేదు. ఇదే చెప్తున్నాడు. మా నాన్నగారు చేసిన పెళ్లిలే గొప్ప పెళ్లిలు కాదు స్వామి, నువ్వు చేసే పెళ్లి ఇప్పుడు మాకు గొప్ప పెళ్లి. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోలేదండి ఈ జన్మలో పెళ్లి, పూర్వ జన్మలో ఎన్ని పెళ్లిళ్ళు, ఒక పెళ్లిళ్ళు నకల పెళ్లిళ్ళు అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావు. దీని గురించి మనం బాధపడిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అయ్యా నీలాగా వస్తే బాగుంటుంది. నాదా ఎవడైనా అంతేనండి. కష్టం వచ్చిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. కష్టం రాని ఓకే పై మాట చెప్తే కుదరదండి. కానీ భగవతాన్ని మనం అర్థం చేసుకుంటే కష్టాలు రాని వాడు లేదండి. నాకు చాలా కష్టాలు వచ్చిపోయి తెలియనప్పుడు భగవంతుడి గురించి తెలుసుకున్న తర్వాత నీకు కష్టాలు సుఖాలు ఉండవు. ఇంకా నీకు తత్వం వేరుగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు భగవంతుడు చూసుకున్నామా, ఎప్పుడెప్పుడు భగవంతుడు విన్నామా, ఏదన్నా ఒక పాయింట్ ఉంటే ఇప్పుడు ఈ పాయింట్ చూడండి. అంటే ఇప్పుడు నా పెళ్లిలో మా అమ్మ నాన్న చేశారు, కానీ ఈ పెళ్లి నడవలేదు స్వామి. ఈ నెలకు నువ్వు చేసే పెళ్లి నాకు తెలుస్తుంది. అంటే ఏంటి, నువ్వు చేసే పెళ్లి ఈ పెళ్లి కాదు. నువ్వు 4 నక్షత్రాలు వేస్తే నీ దగ్గరికి వస్తాను, అది పెళ్లి. ఆ పెళ్లి నిలబడుతుందని కూడా చెప్తూ ఉండాలి. 5వ తరం అంటే స్త్రీలకు పసుపు కుంకుమలను ఎవరైనా ఇస్తే వాటిని చేతుతో పుచ్చుకోకూడదు. ఒడిలో పొంగు బట్టి స్వీకరించాలి. ఈ తెలుగులో వాళ్ళు పొంగు బట్టి స్వీకరిస్తారు. వారి ఇంకా ఈశ్వర పడతి వారి యందు నీవు ఉంటావు, అందుకని నేను పురుషుడు అంటారు. ఆ పురుషుడు లోపల జీవుని యందు పరమాత్మగా ఉంటావు. ఏమన్నా నేను ప్రతి వారి యందు ఉంటావు పరమేశ్వర. నిన్ను పురుషుడు అంటావు. అంతే కదండి అమ్మాయి గారు. పురుషులలో ఉత్తమ పురుషుడు నీవే. ఉత్తమ పురుషుడు నీవే. ఇక పురుషుడు ఎవరు లేదు. ఇక్కడ అసలు పురుషుడు అంటే ఎవరు లేదు, అందరూ స్త్రీ. ఆ పురుషుని లోపల జీవుని యందు పరమాత్మగా ఉంటావు. పిండములన్నింటినీ బ్రహ్మాండముతో కలుపుతావు. ఈ పిండాండములన్నింటినీ ఒక పిండం కాదు, ఈ పిండాండములన్నింటినీ బ్రహ్మాండంలో కలుపుతావు. ఈ బ్రహ్మాండాల్లో కలిపేస్తున్నావు. కలపడానికి కాలస్వరూపంలో వెళ్తావు. ఇప్పుడు నేను వింటానండి, ఎంతో జీవరాశులు ఉంటాయి. ఇవన్నీ పిండాలు, పిండాండ అండాండ పిండాలు, ఇవన్నీ కూడా ఈ బ్రహ్మాండంలో కలిపేస్తున్నాడు. అంటే నువ్వు కాలస్వరూపుడు. ఇవన్నింటినీ కలిపేయడమే నీ పని. తీసుకోవడం కలిపేయడం. ఆశ్చర్యం కదండి. ఈ పిండం ఏంటి, పెరగడం ఏంటి, ఈ చేతులు రావడం ఏంటి, గోల్డ్ ఏంటి, సందులు ఎవరు పెట్టారు, గోల్డ్ ఏంటి, గోల్డ్ పెరుగుతున్నాయి. దాన్ని కట్ చేస్తే నెప్పుందా? లేదు. మరి మన శరీరమేగా, మన గోలేగా, మరి వెంట్రుకలు ఉన్నాయి, కట్ చేస్తే నెప్పుందా? లేదు. భగవంతుడు సృష్టి చూడడం ఒకసారి ఎంత నమస్కారం చేసుకోవాలన్న భగవంతుడు. మన శరీరంలో ఉన్న ఈ గోల్డ్ కట్ చేస్తే నొప్పి, చర్మాన్ని కట్ చేస్తే నొప్పి. ఎంత ఆశ్చర్యంగా పెట్టాడండి భగవంతుడు. అందుకే కోటి కోటి నమస్కారాలు కృష్ణ అన్నాడు అర్జునుడు. అర్థం జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేసి పాడేశాడు. ఏ ధర్మరాజు, భీముడు, అర్జునుడు అవి తీసే అని చెప్పి నువ్వే, నీకే నేను నమస్కారం. ముందు నమస్కారం, ఎన్ని నమస్కారం, పక్క నమస్కారం, ఈ పక్క పైన కింద ఎటు చూసినా నీవే ఉన్నావు. అన్ని నమస్కారాలు నీకు. ఈ జ్ఞానం తెలుసుకుంటే సంసారాలు వస్తూ ఉంటాయండి, పోతూ ఉంటాయి. ఇల్లు వాటి బిడ్డలు ఎన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంతమంది బిడ్డలు, ఎంతమంది సంసారాలు చేశామో ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు అసలు? ఎవరికి అసలు ఏమని ఎవరికి గుర్తుంది? ఎవరికి తెలియదు. ఆయన ఒక్కడికే తెలుసు. అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. అన్ని జన్మలో నాకు తెలుసు. వాళ్ళిద్దరు వస్తూనే ఉన్నారు, నీకేంటి తెలియదు. నాకు వస్తూనే ఉన్నారు, నీకేంటి. చూసారండి ఎంత ఆశ్చర్యం భగవంతుడు. ఆయన నీ జన్మలో మనకు చెప్పాడు. కాబట్టి నువ్వు కారణాలు అనిపిస్తావు. నీవు సృష్టి, స్థితి, లయ 3 చేస్తావయ్యా. నువ్వు 3 మూర్తులుగా ఉంటావు అని చెప్తూ సత్వము, తమస్సు, రజస్సు అని 3 గుణాలు సృష్టిస్తావు. ఇక్కడ చూడండి, మనం భగవద్గీతలో చదువుకునే వస్తాయి. సృష్టి, స్థితి, లయ 3 మూర్తులు. ఆయనే 3 మూర్తులు, ఎవరు లేరు.
సత్వగుణంలో ఉండేది విష్ణు రూపం, రజోగుణంలో ఉండేది బ్రహ్మదేవుడు. ఆయన సృష్టి చేస్తూ ఉంటాడు, నేను చేస్తున్నానని సృష్టి చేసుకుంటాడు. నేను అందుకే కదా నేను చేశాను ఈ సృష్టి అంతా అనుకున్నాడు. నన్ను అన్నవాడు అక్కడ ఉన్నాడని మర్చిపోయాను అనుకున్నాడు. ఆయన చేస్తే ఆయన పుట్టింది కూడా తెలియదు. కామనపూర్ణ పుట్టింది తెలియదండి ఆయన అసలు. నేను ఎక్కడికి వచ్చాను నాకు తెలియదు. మరి తమోగుణం పరమేశ్వరుడు కైలాసనాథుడు తమస్సులో ఉంటాడు. ఆయన జీవులు తీసుకెళ్లిపోతుంటాడు, అదే పనిలో ఉంటాడు, ఎవరిని ఉంటాడు. ఆయన వస్తాయి ఎవరి మీద ప్రేమ ఎన్ని ఉండో సమయం వచ్చినప్పుడు మాకు వెళ్ళిపోతుంటాడు. అదే కారణాలు. ఈ 3 గుణాల్లో ఉన్నవయా, 3 సృష్టి చేస్తావు, 3 నీవే. ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడన్న ఎరుక జ్ఞానం చేత కలిగితే దానిని తెలివి అంటారు. తెలివి అంటే బాగా చదువుకొని పెద్ద డబ్బు సంపాదించడం మాత్రం తెలియదు. ఏమీ తెలివి తక్కువడు. ఏదో సంపాదించారు కొన్ని ప్రాంతంలో ఏదో కొన్ని ఏం తెలియగలడా, తెలివి తక్కువ ఎంత తెలియగలడా, ఎంత సంపాదించారు. ఇది తెలియదు కదండి, డబ్బు సంపాదించారు కావచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు అన్న ఎరుక జ్ఞానం చేత కలిగితే దానిని తెలివి అంటారు. ఇక్కడ ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు, ఆ పరమాత్ముడు. మనందరినీ భగవద్గీతలో చెప్తాడు కదా, ఈ జంత్రిగాడు బొమ్మలు ఎలా తిప్పుతూ ఉంటాడో. జంత్రిగాడు అంటే రంగకాటంలో కూర్చోబెట్టి మనల్ని తిప్పుతూ ఉంటాడు. అందరినీ ఒక టక్కన ఆపేస్తాడు, అందరం అయిపోవాలి, ఎవరి పని దిగిపోతా. అటువంటి జంత్రిగాడు లాంటిది నేను ఈ అందరినీ కూడా తిప్పుతూ ఉంటాను. తిప్పి నాలో వేసుకుంటాను అనుకున్నాడు. ఆయన ఒక్కడే లేదు. ఈశ్వరుని మర్చిపోయి లోకం ఒక్కటే కనబడుతుంటే దాన్ని మరుపు అంటారు. లోకం అంటే లోకం అంటే ఇదేనండి, ఇల్లు వాటి అన్ని కనబడుతుంది. ఇదే సత్యం అనుకున్నాం అనుకో, ఇది మరుపు. ఆయన్ని కనబడటం లేదు. ఎంత కాలం ఉన్నా భగవంతుడు కనిపించలేదనుకో, ఇక్కడ వస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి. ఇంకా జ్ఞానం అనేది ఉండదు. ఆ జ్ఞానం వస్తే నీకు ఈశ్వరుడు. ఈ లోకం కనిపించింది, ఇంకా లోకం ఉంటుంది అంటే అసలు ఉన్నది. ఇది ఉండదు. ఈ లోకం ఎలాంటిదైనా పోయేది. ఒకప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, అంతకుముందు లేదు. ఒకప్పుడు ఏం బిల్డింగ్ 1954 అంతకుముందు ఏముంది ఎవరు తెలుసు? పూరీలు అంతకుముందు ఏముందో అడవి. ఈ అడవిలో ఎవరు తెలుసు? కనుక ఈ లోకము ఎప్పుడు నశించిపోయేది. పరమాత్ముడు ఒక్కడే సత్యము అని తెలుసుకున్నవాడు జ్ఞాని. ఇది తెలియనివాడు ప్రతిరోజు మరుపే, ప్రతి క్షణం మరిపే అని చెప్తూ ఉన్నారు. ఖాళీ చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత తెలియగలడు చూడండి, ఖాళీ ఎంత అజ్ఞానం చూడండి. ఈశ్వరుని మర్చిపోయే లోకం కనిపెడితే అది మరుపు. ఈ రెండింటిని నీవే కల్పిస్తావు. జ్ఞానం ఇస్తావు, మరుపు ఇస్తావు. నీ అంత గొప్పవాడి ఎక్కడున్నాడు ఇస్తా. నీవు బ్రహ్మాండమంతటా నిండి నిబిడీకృతమైన వాడిని కాబట్టి నీవు తలుచుకుంటే మాకు ప్రతిభిక్ష పెట్టగలవు. ఎంత సౌమ్యంగా, ఎంత శరణ గొప్పనాలో చూడండి. మా భర్త మంచివాడు కాబట్టి వదిలిపెట్టమని మేము చెప్పడం లేదు. అది కూడా చెప్పేశారు కథగా. మా భర్త మంచివాడని కాదయా, వదిలిపెట్టమని చెప్పడం లేదు. కానీ నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావు. నువ్వు మా పెళ్లి చేయాలి. నిన్నదాకా చేసిన పెళ్లి అయిపోయింది, మాకు 5వ తరం వచ్చేస్తుంది. నువ్వు చేస్తే మాకు పెళ్లి అవుతుంది కృష్ణ అని భగవంతుడిని వాళ్ళు అడుగుతున్నారు. నేను కూడా 5వ జన్మల నుంచి వస్తున్నాను కృష్ణ, నువ్వు నాకు జ్ఞానం ఇస్తే చాలు, ఇంకా మళ్ళీ నిలబడిపోవా. ఇంకా అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినట్టే, నీతో నేను కలిసి వస్తాను. అదే జ్ఞానం. ఆ విధంగా చెప్తూ ఇతను ఏమీ తెలియని చిన్న పిల్లవాడు అని మేము అనుకుంటున్నాను. మా ఆయన పరమ కిరాతకుడు చెప్పేస్తున్నారు. వాళ్ళే చాలా దుష్టమైన శీలం కలిగిన వాడు. నీవు మా సౌభాగ్య మాంగళ్య అలంకారం అంతా తీసేస్తే మాకు ఏదో అలంకారం వస్తుంది, అదే మాకు మిగులుతుంది అని చెప్తుంది. అది మాకు వద్దు. వైదవ్యం అనే దుష్ట అలంకారం మాత్రం మేము పుచ్చుకోలేదు ఈశ్వర, అది మాకు వద్దు. నీవు భక్తులని అలంకరించడానికి, భక్తులకు 5వ తరం ఇవ్వడానికి, మంగళం ఇవ్వడానికి ఉన్నావు. అందుకే మంగళకరం అంటారు, మంగళ శాసనం. అందుకే మంగళ వాయిద్యాలు అంటే మంగళకరం, అంతా మంగళం. అందుకే ఏదైనా మీరు అనండి
అయ్యా మంగళ వాళ్ళు వచ్చారంటారు, మంగళ వాయిద్యాలు వచ్చారా లేదా? పెళ్లికి మంగళ వాయిద్యాలు పెట్టాలి, ఐదాక ఆపేసి అంటాడు. దేనికైనా మంగళ వాయిద్యాలు ఉండాలి. అందుకే మంగళకరం ఏదైనా సరే మంగళకరం. నీకు మంగళాశాసనం అంటే మంగళాశాసనం అయిపోయింది. అంటే ఈ విధంగా నువ్వు మాకు మంగళకరం చేయాలి అని వాళ్ళు అడుగుతున్నారు. నీవు ఉండేదే మాకు మంగళం ఇచ్చే దానికోసమయ్యా. మంగళమూర్తివైన నీ పాదానికి చేత మాకు అమంగళము జరగడమా? నీ పాదాల మీద పట్టుకున్నావు, ఇప్పుడు మాకు నీ పాదాలు పట్టుకుంటే మాకు అమంగళం జరగడమా అంటే మనకి చెప్తున్నాడండి. కాళీయుడు భార్యుడు, కాళీయుడు ఎత్తు కాళీయుడు అనే దుష్ట సంస్కారం ఎవరైతే ఉన్నారో అలాంటి వాడు, అందుకోసం ఆయన పాదాల మీద మేము పడుకున్నాము. మాకు వాడు పరిమాణుడు కనుక వాడు మెచ్చోడు కాదు మా భర్త, కానీ ఈ పాదాల మీద పడ్డాము కృష్ణ. నీ పాదాల మీద పడితే మాకు అమంగళం వస్తుందా? నీ పాదాలు దొరికితే రాదు. గౌరీ మఠం వచ్చా మాకు అమంగళం వస్తుందా? నీ పాదాలే కదా వచ్చింది, ఎందుకు వస్తుంది అమంగళం? రాదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం కూడా చెప్పుకోవాలా. కృష్ణ నీ దగ్గరికి వచ్చాం, మాకు మంగళం నీకు. మంగళం అంటే దాని ఇంకా తరం ఏదో మన కావాల్సిన ఏ రూపాయలు ఇచ్చుకుంటాడు. మనకెందుకు? తల్లి గారు ఏ రూపాయలు ఆయన ఇచ్చుకుంటాడు. ఈ విధంగా నీవు ఉండగా సృష్టిలో ఇలా జరగకూడదు. నీవు ఉండగా మంగళం జరగాలి కానీ అమంగళము జరగకూడదు. మమ్మల్ని అనాథులు చేస్తావా? నీవు నాదుడవు, నీవు మాకు నాదుడిని మిగిల్చు. నీవు మాకు నాదుడివి, మాకు భర్తవి అంటే భరించేవాడండి. ఇక్కడ మనందరినీ భరించేవాడే ఆ 7 కొండల మీద వెంకటేశ్వరుడు కృష్ణ పరమాత్ముడు మనందరికీ నాదుడు. ఆయన అంటే భరించేవాడే భర్త అంటారండి. ఆయనకి నాదుడు మనందరికీ కూడా. నువ్వు నాదుడివి, మాకు నాదుడిని మిగిలించు అంటే మాకు భర్తని మిగిలించు. నువ్వు భరించేవాడిని, నువ్వు మాకు భర్తని మిగిలించు. మాకు పసుపు కుంకుమలు మిగిలించని ఆ కృష్ణ పరమాత్ముని ఆ యొక్క కాళీయుడు యొక్క భార్యను వేడుకున్నారు. ఇప్పుడు కాళీయుడు కృష్ణుని స్తోత్రం చేశాడు. ఈశ్వర, తప్పు నాదే స్వామి, ఎక్కడ తపస్సు చేశానో నేను తెలుసుకున్నాను. ఈ వేళ ఈ ప్రమాదం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నేను గ్రహించగలిగాను అన్నాడు. ఈ మాట అని కాళీయుడు స్తోత్రం చేయగానే పరమాత్మ అన్నాడండి, గోవర్గముతో మనుషులు త్రాగుదుని మడుగు నీరు తగదిందుండన్ నీవును నీ బాంధవులను నీ వనితలు సుతులు జనుడు నే అంబుదికి. పరమాత్ముడు చెప్తున్నాడు, ఇక్కడ ఆవులు దూడలు పిల్లలు అందరూ తిరుగుతుంటారు. ఇక్కడ వారికి దాహం వస్తే మడుగులో నీరు తాగుతారు. నీ వంటి ప్రమాదకరం ఇందులో పడి ఉంటే నీళ్లు విషమైపోతాయి. నీవు ఇక్కడ ఉండవద్దు. నీవు పూర్వము రమణక ద్వీపంలో ఎక్కడ ఉండేవాడు అక్కడికి వెళ్ళిపో. రమణిక ద్వీపం అనే దానికి ఎక్కడ ఉన్నావో అక్కడికి వెళ్ళిపో అంటున్నాడు స్వామి. రమణక ద్వీపంలోకి వెళ్తే గరుడు నిన్ను చంపేస్తాడని నీవు భయపడుతున్నావు. నీ భయం నాకు తెలుసు. భయం లేకుండా ఈ కాలం నుండి నీ జాతి మొత్తానికి అభయించుకున్నాను. కృష్ణ పరమాత్ముడు అభయించుకున్నాడండి. మీ పడగ మీద కృష్ణ పాదములు ఉంటాయి. మీరు పడవ విప్పగానే కృష్ణ పాదములు కనబడతాయి. కృష్ణ పాదము కనబడితే గ్రంథం మిమ్మల్ని తరమదు. అందుకే నాగేంద్రుడు చూడండి, పడగలో పడగ విప్పితే అదొక రకమైన పాదములాగా కనిపిస్తుంది. బాగా పెట్టుకోండి, కృష్ణ పాదం అని ప్రతి నాగేంద్రుడి మీద పాదం ఉంటుంది. గరుడు మిమ్మల్ని ఏమి చేయడు, వెళ్ళిపోతాడు. అందుకని రమణ ద్వీపంలో వెళ్ళిపో అన్నాడండి. అలా అనగానే కాళీయుడు కృష్ణుడికి నమస్కారం చేసి మధుర పదార్థాలు ఏమి అన్నీ ఇచ్చి మంచి హారాలు పట్టుబట్టలు కృష్ణ భగవానుడికి బహుకరించి తన స్నేహితులతో బంధువులతో భార్యలతో బిడ్డలతో ఈ సరస్సు విడిచి మరలా రమణక ద్వీపంలోకి వెళ్ళిపోయాడు. కాళీయుడి భార్యలు బిడ్డలు వీళ్ళందరూ ఉంటారు. బాబులాగా ఉంటాడు, మానవ రూపెత్తాడు. వాళ్ళు ఏమైనా చేస్తారు, వాళ్ళు కామను పోతనే కదా, అది భగవంతుడి సృష్టి. ఈ కాళీ మంత్రంలో ఉభయ సంజములందు ఎవరు వింటున్నారు వారికి ఇన్నాళ్ళ నుండి కాళీయుడుగా లోపల పడిన విషం పోతుంది.
ఖాళీ మంత్రం వింటే ఆ పరమాత్ముడు మన పాదాలు నెత్తి మీద మొక్కుకున్నాడు ఆ వెంకటేశ్వరుడు. అందుకే 7 నిలబడి ఉన్నాడు. మనోహరుడు 7 కొండలండి. అక్కడ లేదండి 7 కొండలు ఇక్కడే ఉన్నాయి. 7 కొండలు 7 చక్రాలు ఉన్నాయి మనలో కింద నుంచి పోతే. ఈ చక్రాల మీద నిలబడుకొని ఉంటాడు. ఆయన పాదాలు ఎక్కువ మన నెత్తి మీదనే ఉంటాయి. భగవంతుడి పాదాలు మనమేం తెలుసుకోలేకపోతున్నాం. ఈ విధంగా ఆ ఖాళీ యొక్క విషమంతా పోతుంది, మనలో కూడా పోతుంది. ఈ వాక్యమందు ఖాళీ మంత్రం విన్న వాళ్ళని పాములు కరవవు. అది కృష్ణ భగవానుడి వరం అంట. ఈ ఖాళీ మంత్రం వింటే పాములు కూడా కరవు అంట. కృష్ణ భగవానుడు ఇచ్చిన వరం ఇది. ఎవరికి కృష్ణుడే ఇచ్చాడు స్వయంగా. ఇందులో తక్కువగా మనం గ్రహించాలి. ఎందుకు ఈ ఖాళీ మంత్రం చేశాడు అసలు ఏంటి? ఏమి ఖాళీ మంత్రం మీ అలాగే ఉన్నాడు చూడండి. ఖాళీయ పని పన జాలాల చెన చెన ఘటించిన గోపకిశోర. ఎంత చక్కగా ఖాళీ వారిలో పావు సగం పడిస్తాడు. ఆయన ఏమో భక్తం చేస్తూ ఉన్నాడు భగవంతుడు. సరే, ఇందులో తత్వం ఏంటంటే ఖాళీ అంటే ఎవరో కాదు, మనమే. యోగ శాస్త్రం ప్రకారం మనకి ఈ హృదయ క్షేత్రం నుండి 101 నాడులు బయలుదేరుతాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. ఈ 101 నాడులు ఈ హృదయం ఈ యొక్క గుండికా నుంచి బయలుదేరుతాయి. వాటిని జ్ఞాన భూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు ఇస్తాడు. వీటిని మీరు సద్బుద్ధితో వాడుకున్నట్లయితే అందరి అందు ప్రేమతో భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఇది ఈ హృదయ క్షేత్రాన్ని నుంచి ఈ జ్ఞానం అనే ప్రసార కేంద్రాలు ఉంటాయంట అన్ని. దీనిలో ఇప్పుడు ఖాళీయుడు వచ్చి కూర్చున్నాడు. ఇక్కడికి వచ్చి ఖాళీయుడు కూర్చున్నాడు. అయితే ఏం చేయాలి? ఖాళీయుడికి ఒక రహస్యం ఉంది. ఇతను మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. అంటే ఇప్పటికీ ఉందండి రమణక ద్వీపం అని. అక్కడ ఉండేవాడు. రమణ అంటే మాటకు శబ్ద రత్నాకరం అని అర్థం చెప్పింది. అంటే మాటకు శబ్ద రత్నాకరం. ఏది ముప్పైనదో దానికి రమణకము అని పేరు. ఏది నిజమైనదో దానికి రమణకము. అనగా ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకము. మనం ఎలా ఉండాలి? సత్యం ఉండాలి. ఆ సత్యమే రమణకము. అలా ఉండకపోతే అది రమణకము కాదు. ఖాళీయుడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. అక్కడ ఉన్న వాళ్ళకి గ్రంథాలంటే భయము. ఆ ఖాళీయుడు ఆ రమణక ద్వీపంలో గ్రంథాలంటే భయం. అందుకని ప్రతిరోజు కూడా కొంతమంది కొద్ది తేనె, కొద్ది చలిమిడి, కొద్ది చిమ్మిలి పట్టుకు వెళ్ళి గ్రంథాలకు ఆహారంగా పెట్టేవాడే. అలా పెట్టేలా ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. గ్రంథాలు చాలా పెట్టినవి తినేసి వెళ్ళిపోయేది. పాములు దొరికి వచ్చేది కాదు. ఒక రోజున ఖాళీయుడు వచ్చేది. వస్తే అంటే మానవుడుగా ఉన్నప్పుడే ఖాళీయుడు వాళ్ళు సర్వరూపాలు వస్తాయి, ఏదైనా వస్తాయి. వారిని కూడా కొద్దిగా తేనె, ఈ యొక్క చిమ్మిలి చలిమిడి పిండిని అడిగాడు. ఎవరికి పెట్టాలి అని ఖాళీయుడు అడిగాడు. గరుడు వస్తాడు, అతనికి ఈ బలి ఆహారాన్ని పెట్టాలి అన్నాడు. బలి ఆహారం అంటే మనం బలిస్తంభం దగ్గర పెడతారు బలి ఆహారం. 4 రోజులు బలి ఆహారం అంటే కొన్ని భూత ఫలితాలు ఉంటాయండి. వాటికి జన్మ రాక ఈ బలి ఆహారం కోసం ఉంటే ఆ బలి ఆహారం అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. పాపకర్మలన్నీ పోయేదాని కోసం. అందుకే బలి ఆహారం అంటారండి. సామాన్యంగా కాదు మన శాస్త్రం. అప్పుడు ఖాళీయుడు అన్నాడు, అసలు గరుత్మంతుడు ఎవడయా అనుకున్నాడు. నేను పెట్టను, నేను బలవంతుణ్ణి అని అంటున్నాడు. అయితే నీ కర్మ అని ఖాళీయుడిని వదిలేశారు వీళ్ళందరూ కలిసి. గరుత్మంతుడు వచ్చి నాకు ఈవేళ ఆహారం పెట్టడం వారెవరు అని అడిగాడు. అంటే మిగిలిన పాములు ఖాళీయుడు పెట్టలేదని చెప్పాడు. ఖాళీయుడు మీదకి గరుత్మంతుడు వెళ్ళే లోపల గరుత్మంతుడి మీదకి ఖాళీయుడు వెళ్ళాడు. వెళ్తే తన 3 పడగలు ఎత్తి గరుత్మంతుడి ఎడమ రెక్క మీద కాలు వేశాడంట ఈ ఖాళీయుడు. వేస్తే గరుత్మంతుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఖాళీయుడు వెంటబడి తరిమి తన రెక్కతో కొట్టాడంట. కొట్టే ఖాళీయుడు ఒళ్ళంతా బద్దలైపోయి నెత్తులు వరదలైపోయి గరుత్మంతుడు తరుముకొస్తున్నాడు. ఖాళీయుడికి గరుత్మంతుడికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు.
కాళీయుడికి గరుత్మంతుడికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడ కట్టేసుకెళ్తాడో చూడండి రామచంద్రుడు. అతను పారిపోయి సౌబలి తపస్సు చేసుకుని కాళీయుడి మడుగులోకి దూరిపోయాడు. అంటే గరుత్మంతుడు చెప్పే కాళీయుడు పారిపోతున్నాడు. పారిపోతే వాళ్ళ బంధుత్వం ఎంతో ఉంది. కానీ ఎక్కడికి పోతే గరుత్మంతుడు రాదో ఈ కాళీయుడికి బాగా తెలుసు. దాని పేరే సౌబలి. సౌబలి అని ఆ తపస్సు చేసుకునే కాళీయుడి మడుగులోకి దూరిపోయాడు. అంటే సౌబలి అనే ఒక మహాముని తపస్సు చేస్తున్నాడు. ఆ మడుగులకు దూరాడు ఈ కాళీయుడు. అక్కడే ఎందుకు వెళ్ళాడు? ఒకనాడు సౌబలి మహర్షి సరస్సులో నిలబడి తపస్సు చేస్తూ ఉన్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేటంట. కొంగైతే ఎక్కువ పడ్డాయి. ఆయన మహర్షి ఆయన ఏం చేసుకుంటాడు? ఒక రోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజును ఎందుకు పోయి తినేశాడు. గరుత్మంతుడు తపస్సు చేసుకునే మహర్షుల మనసు చాలా ప్రేమగా ఉంటుంది. వారు చేపలకు కష్టం వచ్చినా కుక్కకు కష్టం వచ్చినా వాళ్ళు బాధపడుతూ ఉంటారండి. ఒక పోయేవాడు పక్షులు కొడితే రామాయణం వచ్చింది అంతే కదండి. మహర్షి మనసు అలా ఉంటుందండి. వెంటనే సౌబల మహర్షి గరుత్మంతుడిని శపించాడు. సంతోషంగా సంసారం చేస్తున్న చేపలలో ఒక చేపను నిష్కారంగా తిన్నావు కాబట్టి ఓ గరుత్మంతుడా, నీవు ఎప్పుడైనా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావని శాపం చేశాడు. గరుత్మంతుడికి ఇచ్చేశాడు మహర్షులు. అందుకని గరుత్మంతుడు అక్కడికి రాడు. గరుత్మంతుడు రాడు కాబట్టి కాళీయుడు కాళీయుడి సరస్సును చేరాడు. ఇది కథ. ఇప్పుడు ఆ కాళీయుడు గరుత్మంతుడికి ఆహారం పెట్టలేదు కాబట్టి ఆయన్ని ఆ రెక్కతో కొట్టాడు. ఆయన పరిగెత్తుకుంటూ వస్తూ ఈ స్వరూప మహర్షి అని ఆయన అక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఈ కాళీయుడికి ఆ శాపం కాబట్టి. అంటే ఇక్కడ చూడండి, సర్వజీవుల్ని ప్రేమించమని ఈ తత్వం మనం అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ ఆ మహర్షి అంటే ముని అంటే. ముని అంటే ఇక మాట్లాడాడు. మునీశ్వరుడు. ఏమయ్యా నువ్వు మునీశ్వరుడు అయిపోయావా? మాట్లాడే కొద్దిగా నోరు వైద్యా అంటే మాట్లాడతాయి. ఇలాగే ఉంటాడు. అది ముని అంటే మౌనము. మౌనం చాలా గొప్పదండి. కాసేపు మనం మౌనంగా ఉంటే ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా కళ్ళు చూసుకుంటే ఏమీ చూడదు మీరు. అలా మౌనం ఉంటే కొన్ని రోజులకు ఆ మౌనం చాలా గొప్ప విషయం అవుతుందండి. ఆ మౌనం అటువంటి అంటే అందరినీ ప్రేమించే శక్తి వస్తుంది. ఈ మహర్షి చెప్పుకున్నాడు, అన్నింటినీ ప్రేమించగల శక్తి మాలో ఉంది కాబట్టి నువ్వు ఎందుకు చేసావు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అందుకే భగవంతుడు స్వభావంతో చెప్పింది, అన్ని జీవరాశులను ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే అర్జునాన్ని చెప్తున్నాడు కృష్ణ. కృష్ణ భగవానుడు నాట్యం చేసి పడగల మీద ముద్ర ఉంచితే తప్ప మరలా కాళీయుడు రమణ తత్వములకు వెళ్ళలేకపోయాడు. మరలా తన ప్లేస్ తాను వెళ్ళలేకపోయాడు. ఇందులో మన కథ మనం తెలుసుకోవాలి. మన కథ తెలుసుకోవాలి. ఇప్పుడు మనందరం పుట్టినప్పుడు రమణక ద్వీపంలో పుట్టాము. ఈశ్వరుడు ముందు రమణకం అనగా మనుష్య శరీరం ఇస్తాడు. ఈ మనుష్య శరీరాన్ని, ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపము. దీనితో మీరు హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు, కాళ్ళతో దేవాలయానికి వెళ్ళొచ్చు, చెవులతో భాగవతం వినవచ్చు, నోటితో ఈశ్వరుని నామం చెప్పుకోవచ్చు. హరే కృష్ణ హరే రామ నామం హాయిగా భగవంతుడిని లోపల స్మరించుకుంటూ సంతోషంగా ఉండొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అలా ఆయన నోటితో ఉచ్చరించవచ్చు. భగవంతుడిని హాయిగా లోపల స్మరించుకుంటూ సంతోషంగా ఉండవచ్చు. కానీ మనిషి ఏం చేస్తాడంటే సంసారంలో హాయిగా సుఖంగా ఉంటూ దేవతలకు తాను పెట్టవలసిన భాగమును పెట్టాడు. ఇది వచ్చింది దిక్కతో అంతా తత్సంబంధమైన క్రియలు చేయడం మానేస్తాడు. వచ్చింది ఏంటి? గరుడు ఎవరు అంటే గరుడు అనగా వేదము. అసలు గరుడు వస్తుంటే వేదం విప్పుడుతూ ఉంటుందని ఆ రెక్కలతోని మనం ప్రవర్తించవలసిన తీరును వేదం వివరించి చెప్తూ ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే గరుడు ఊరికే వచ్చి ఆ పక్షిని తీసుకెళ్ళాడా? కాదు. గరుడు లెగిస్తే వేదం అండి. గరుడు రెక్కలు
వేదం అనుకుంటుంది నారాయణుడు ఆ గరుత్మంతుడి మీద ఎక్కితే ఆ గరుడు ప్రయాణం చేస్తుంటే ఏ సామాన్య విషమా సత్యభామ యుద్ధం చేసుకోవంటే ఆ టెంకాల మీద నిలబడుకొని యుద్ధం చేసేవాడు సత్యభామ ఇద్దరు కలిసి ఒక కాళ్ళు ఇలా పెట్టి ఒక కాళ్ళు ఇలా పెట్టిందంట. ఎందుకంటే గరుడు ఊపటువంటిది కదా, నారాయణుడు అందుకే కదండి గరుడావారు అంటారు. ఆ వెంకటేశ్వరుడికి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గరుడు వాహనం చూసడానికి ఎంతమంది వెళ్తారో ఇప్పుడు చూస్తున్నాం. గరుడు వాహనం మనం అక్కడ చూడలేకపోయినా మనం కూడా అవన్నీ భగవంతుడు ఇక్కడే చూస్తాం. ఈ విధంగా మనం ప్రవర్తించవలసిన విషయాలు వేదం చెప్తూ ఉంది. నీవు ఎన్ని సుఖములను అనుభవిస్తున్నా కనీసంలో కనీసం కొద్దిగా చిన్నపు బెల్లపు ముక్కైనా పెట్టి ప్రతిరోజు భగవంతునికి నివేదన చేయి గుడిలో. అందుకే మన పెద్దవాళ్ళు బెల్లం ముక్కైనా పెట్టేవాళ్ళు. దానిని కళ్ళద్దుకొని నోట్లో వేసుకోవాలి. కానీ మనిషి ఏమీ చేయడండి, అలా చేయనని తిరగబడతారు. తిరగబడి ఇలా తిరగబడడం గరుత్మంతుల మీద తిరగబడడం అంటే ఖాళీ అంటే బెటర్ పో అన్నాడు, ఏం చేసుకోవడం చేసుకోపో అన్నాడు. భగవంతుడు ఈ శరీరం ఇస్తే కింద బెల్లపు కూడా తినవాడు బెటర్ పో ఏం చేసుకున్నావు అంటే పెట్టేవాళ్ళు అందరూ పెడుతున్నారండి. పెట్టనోళ్ళు ఎంతమంది ఉన్నారు, దీపారాధన చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను అసలు చేయిపో, అసలు నువ్వు దేవుడి కాదు పో, నాకు వేరే దేవుడు, నాకు బ్రహ్మరాక్షసి దేవుడు అన్నాడు. నువ్వు అవసరం లేదు. కానీ ఎంతమంది వెళ్ళిపోతున్నారండి అమ్మాయి. ఆయన పట్టుకోవాలంటే మాట్లాడినాను, పట్టుకోవాలంటే అందున నన్ను తెలుసుకోవాలంటే చిన్న విషయం కాదు. ఎవరో కొంతమంది భక్తులే నన్ను తెలుసుకుంటారు, నా నిజ సత్వాన్ని చూస్తున్నాడు. ఖాళీలు తాను బలి ఆహారం ఇవ్వనన్నాడు. అది బలి ఆహారం అంటే అప్పుడు గరుత్మంతుడు ఖాళీని చావ పొడిచాడు. పొడిచి దేవతల ఆగ్రహములకు ప్రదర్శిస్తాము. దేవతలు పెట్టకపోతే ఆగ్రహానికి ప్రదర్శిస్తారండి. అప్పుడు ప్రమాదం వస్తుంది. అక్కడే ఉండి మరలా దేవతారాధన చేస్తే చిన్నతనం. అందుకని ఎవరెవరు దేవతారాధనకి ఇష్టపడరో అటువంటి చోటికి పోతాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు దేవతారాధనకి ఇష్టపడరో అటువంటి చోటికి పోతుంటాడు. కొన్ని మతాలు అలా వెళ్ళిపోయి దీంట్లో నుంచి అమ్మను వదిలేసి నువ్వు అమ్మవు బాగలేవు పరాయి అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారని వెళ్ళిపోయారు. ఈ అమ్మ పుట్టించిన అమ్మ వదిలేసి మా అమ్మ అని వెళ్ళిపోయారు. అదే చెప్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఖాళీ మడుగుకు పోయాడు. ఇక్కడ ఆహారం పెడితే ఎక్కడ ఉండేవాడు, హాయిగా ఉండేవాడు. పెట్టనన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. అంటే భగవంతుడికి ఇంత ఆహారం పెడితే నీకు భగవంతుడు హ్యాపీగా నేను చూసేవాడు. భగవంతుడు తిన్నాడా అది చెప్తూ ఉన్నాడు. అక్కడ కూలియాడు పోయి లోపల మార్పు రాలేదు. అక్కడ కూలినా మార్పు రాలా. ఆ మడుగును విషంగా తయారు చేస్తూ ఉన్నాడు. తనలో ఉన్న 100 జ్ఞాన ప్రసార కేంద్రములను ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. నేను ఈశ్వర తిరస్కార బుద్ధితో ఉన్నా, నింపుకున్నా. బాగా ఎక్కడ పోయిన ఆమడుగులో పోయినా కూడా నింపుకున్నా. నా అంతట వాటిని నేను అని అనుకున్నాను. అనగా 100 పడగల విషయంలో నిండిపోయాయి. ఇప్పుడు భయంకరమైన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈశ్వరుడి ఈ విషము వెనక్కి. ఎప్పుడైతే అపచారం చేస్తే మనలో ఉండే విషాన్ని బయటకు రాదు. ఇప్పుడు భయంకరమైన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈశ్వరుడి విషమును వెనక్కి తీయరు. ఈ అహంకారం పెరిగి పెరిగి భగవంతుని నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్ళారు. బాగా అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడి ఇంకా క్షమించడు. అందుకని గోపాల బాలుడు ఆవుడు మడుగులోని నీటి త్రాగి మరణించాలి. అది కృష్ణ పరమాత్మ చేసిన లీల. అలా అపచారం జరిగితే ఈశ్వరుడు ఆగ్రహం వస్తుంది. తన భక్తులు జోలికి వెళితే ఈశ్వరుడు ఒప్పుకోడండి. 100 పడగలు పగిలిపోయేటట్టు తొక్కేశాడు, చిందిమేశాడు. ఖాళీని భార్యలు శరణాగతి చేశారు కాబట్టి వదిలేశాడు స్వామి. ఇప్పుడు లోపల ఉన్న బుద్ధి సద్బుద్ధి అయింది. అప్పుడు విషమును బయటకు తీసి మరలా వదిలిపెట్టాడు. ఉన్న విషాన్నంతా బయటకు తీసేసి మరలా పోని వదిలిపెట్టేశాడు భగవంతుడు. ఖాళీ మంత్రాలను వింటే మనలోని ఒక్కొక్క నాడులలో ఉన్న విషం వెనక్కి వెళ్ళి సద్బుద్ధితో మనం అందరము హాయిగా కృష్ణ పరమాత్మ పాదములను శిరస్సులను ధరించి ఆనందంగా ఉండాలి. అంటే అందరము హాయిగా కృష్ణ పరమాత్మ పాదములను శిరస్సులను ధరించి ఆనందంగా మనం ఉండాలి. ఆర్యుడు ఎలా ధరించాడో మనలో ఉన్న అహంకారాన్ని తీసేసి అలా భగవంతుడు చేరుకోవాలి. కాబట్టి కార్య మంత్రములకు వాక్య
అంతర ప్రయోజనమేమి, లోపల పాము నిరసిస్తుంది, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీనిని కాళీని మడుగు చేయవద్దు. మరలా రమణక ద్వీపం చేస్తుంది. కాళీ మంత్రం వినగానే మరలా ఈ శరీరం అంతా శుద్ధి అయిపోతుంది. కాళీ మంత్రం అనే లీలకు అంత పరమ పవిత్రమైన స్థితి ఉంది. అంటే మనము రమణక ద్వీపాన్ని నుంచి వచ్చాము, అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడే ఉండొచ్చుగా, అక్కడ ఉండలా. భగవంతుని మనం చేరుకోవాలంటే అక్కడే ఉండి ఆ పూజాగతిలో ఉండి ఏదో కొంత పెడుతూ ఉండాలి. గరుడు వచ్చాడు, గరుడు అంటే వేదం, భగవంతుడు వేదం అంటే ఆ వేదం వస్తే నేను తిరస్కరించాను, నీకేది నేను పెట్టేది పో, అసలు నేను దీపాలనే నేను పో, అసలు నువ్వు దేవుడే కాదు పో, అసలు రూపమే లేదు పో అని వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇది బాగా అర్థం చేసుకోవాలండి. ఆనాడు కాళీ మంత్రం చేశాడంటే అది కాదు, ఈనాడు మతాలని పెట్టుకొని ఈ సనాతన ధర్మాన్ని వదిలేసి పక్క ధర్మానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ధర్మం లేదు, కానీ అది ఒక పూర్వం లాంటి దాంట్లోకి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉన్నాడు. మరలా నీవు రావాలంటే కాళీ మడుగులోకి వెళ్ళిపోతున్నావు. కాళీ మడుగులోకి వెళ్ళిపోతే నీ అహంకారాన్ని మరలా అక్కడ పోయి ఏం చేశావు, అక్కడ ఆవుల్ని గోడల్ని చంపేసి తినేస్తున్నావు, విషాన్ని కప్పుతున్నావు. అక్కడ పోయినా కూడా నువ్వు ఇంకా మారలేదన్నమాట. ఈ తల్లి గర్భంలో పుట్టావు, ఎక్కడైనా మారతావు అంటే మారలా, మళ్ళీ అక్కడకు పోయావు, అక్కడ మారలా, ఇంకా నేను బ్రతకనివ్వను. అంటే భక్తుల జోలికి ఎప్పుడైతే వెళ్ళావో ఇక నిన్ను బ్రతకనివ్వను అని భగవంతుడు ఆ వెంకటరమణుడైన వెంకటేశ్వరుడు జోలికి పోతే ఏం చేస్తాడో మనందరికీ బాగా తెలుసు. అంటే ఏముంది ఆయన అనుకున్నావు, ఎవరైనా అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఇది అర్థం చేసుకోవాలి మనం. కాళీ మంత్రం అంటే ఒకే కాళీ మంత్రం కాదు, ఈనాడు జరిగే దాన్ని ఆనాడు సిచ్యువేషన్లో కాళీలు ఎన్ని ఉన్నారు, ఈనాడు కూడా జరుగుతూ ఉన్నాయి. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలించినా కూడా స్వామి జోలికి వెళ్ళాల, నమస్కారం చేసుకున్నారే కానీ వాళ్ళు డెవలప్ చేశారే కానీ అనుకో కింద వాళ్ళు ఏమీ చేయలే. నీకెందుకు స్వామి జోలికి పోతావు, నీకేం అవసరం స్వామి జోలికి పోతావు అంటే ఒక రాయత్వం పోతావా? రాయ పరమాత్ముడు అక్కడ కంటే ఎక్కడ పడతావో కూడా తెలియదు. అటువంటిది భగవంతుడు జోలికి పోవద్దు. అందుకోసం కాళీ మంత్రుడు ఏం చేశాడు, భగవంతుని భక్తుల జోలికి పోయాడు కాబట్టి చంపేశాడు. కోసం భగవంతుడు భక్తులు జోలికి పోకూడదైనా అని తెలుసుకొని మళ్ళీ ఆ స్వామి పాదాలు పట్టుకుంటే నీకు శరణాగతి, లేకపోతే వెళ్ళిపోవడమే. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ దేశాన్ని పరిపాలించే రాజులైనా ఎవడైనా కావచ్చండి, ఏ మతస్థుడైనా కావచ్చు, ఆయన జోలికి పోయాడు, భక్తుల జోలికి పోయాడు. భక్తుల జోలికి ఎన్నడూ పోకూడదు. భక్తులు అంటే ఎవరండి, అక్కడికి వెళ్ళే భక్తులు వాళ్ళకి అన్యాయం చేస్తే, వాళ్ళకి తినే ఆహారాన్ని కూడా ఇవ్వకపోతే, చిన్న పిల్లలకి పాలు కూడా ఇవ్వకపోతే నీకేమి ఉండగలదు ఆయన కలియుగా కోసం నేను చంపేస్తానంటే మళ్ళీ భార్య వెళ్ళి శరణాగతి పొందారు. నువ్వు చంపేస్తే మా బ్రతికేంటి స్వామి, నీ పదాలు పెట్టుకున్నాము, శరణ పొందుతున్నాము అని శరణ పొందారంటే దీంట్లో అర్థం ఎంత ఉందో అర్థం చేసుకోవాలండి. కాళీ మంత్రం అంటే ఏదో గోపాలను ఊరకే ఆయన కాళీ మంత్రం చేయాల, భక్తులు జోలికి వస్తే చేస్తాడు, మర్దనం చేస్తాడంటున్నాడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే. శ్రీ రాధా కృష్ణ గోవింద కి, రాధా శ్యామ్ గోవింద కి, వృందావన గోవింద కి, మధుర గోవింద కి, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ ఉడేకాసులవాడ శ్రీకృష్ణ, శృంగార రత్నాంతర ముకుంద నారాయణ వసుదేవ, మహిమాం మహిమాం లక్ష్మాం, శ్రీ పునరేకాక్ష గోవింద, రుక్మిణి పాండురంగ విఠల గోవింద, శ్రీ అయోధ్య గురువాస దశరథ మహారాజ కుమార రామచంద్ర ప్రభు గోవింద గోవింద, శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద, ముని